హాయ్ అండి, అమ్మమ్మ నాయమ్మ గార్డెన్కి స్వాగతం అండి. ఈరోజు నేను మెయిన్గా నన్ను ఎక్కువ మంది రెడ్ సాయిల్ ఎక్కడ తెచ్చారు ఏంటి అని అడుగుతున్నారు. దాని గురించి వీడియో చేద్దామని మొదలుపెట్టానండి. మాకేమవుతుందంటే ఇక్కడ సైడ్ యార్డ్ ఆ ఫౌండేషన్కి ఇదిగోండి, ఇది ఫౌండేషన్ ఉంటుంది కదా, దానికి ఇంకా డబుల్ ఉందండి కిందకి. మాకేంటంటే స్లోప్ ఎక్కువ ఉందన్నమాట. ఇట్లా యార్డ్ నుంచి కిందకి స్లోప్ ఎక్కువ ఉంది. ఈ ఫౌండేషన్కి మనకి ఏం చెప్తారంటే, మా తమ్ముడు సగం మట్టి ఫిల్ చేయాలంటారు. కాకపోతే మాకు బిల్డర్స్ అసలు మాకు మట్టి ఫిల్ చేయలేదన్నమాట. ఫౌండేషన్ అంతా అట్లాగే ఉంది. కాకపోతే మేము వాళ్ళని అడిగాము, ఇది ఫిల్ చేయండి, ఫౌండేషన్ అలా కనపడకూడదు కదా, హాఫ్ ఫిల్ అవ్వాలి కదా అంటే, వాళ్ళు ఏమన్నాను, మాకు ఇది మామూలుగా అయితే ఫౌండేషన్ 10-12 ఇంచెస్ ఉంటుంది, మేము ఇది మీకు 20 ఇంచెస్ పైన పెట్టాము, ఇది స్లోప్ ఎక్కువ ఉంది కదా, మేము ఇంకా మట్టి పోస్తే కింద ఇదిగోనండి స్లోప్ ఎక్కువ ఉంది, మట్టి పోస్తే ఈ వాల్ దెబ్బతింటుంది, మేము వెయ్యమన్నారు. అంకుల్ అడిగారు అనమాట, ఇది ఇట్లా ఈ సైడ్ వాల్ కట్టేసి కానీ ఏదన్నా చేసి మట్టి పోయండి, మాకు ఫౌండేషన్ ఇష్యూ అవుతుంది కదా అంటే, మీకు 10 year వారంటీ ఉంటుంది, మీకేం కాదు అది ఇది అని చెప్పారు. కానీ వాళ్ళు చేయలేదు. కాకపోతే మనకి ఇంటికి మంచిది కాదులే మన అంకుల్ ఇది ఈ సైడ్ వాల్ ఇలా బార్కి ఫౌండేషన్ బార్కి సైడ్ వాల్ ఇలా కట్టించారండి. బార్కిను కట్టించేసి దానికి మట్టి పోయించారనమాట. అంత బిల్డర్స్ ఏమీ హెల్ప్ చేయలేదండి, అంత అంకుల్ తన పాకెట్ మనీ పెట్టేసి అంత ఇలా చేశారు. దానికి ఇప్పుడు ఇది ఇంత ఎత్తిన ఆల్మోస్ట్ 3 bigs హైట్ కట్టించాం కదా, అది కట్టిస్తే ఆ ఫౌండేషన్ ఇది సగానికి ఫిల్ అవుతుంది అనమాట. అప్పుడు బాగుంటుందని దానికి మట్టి కూడా మళ్ళీ ఎక్స్ట్రా తోలిచ్చారు. ఆ హెల్పర్ని నేను అడిగాను, నాకు కొంచెం రెడ్ సాయిల్ తోలిపెట్టు అంటే, రెడ్ సాయిల్ అది ఎక్కువ కాస్ట్ ఉంటుందమ్మా, అది తీసుకురాము, మీకు ఇదే తీసుకొస్తాను, నీకు మొక్కలకి పనికి వచ్చింది అని చెప్పేసి, ఇది ఒట్టి మల్చి లాంటి సాయిల్ అండి, అంత పెద్ద మంచిదేం కాదు. కాకపోతే బయట కనుక బాగానే ఉంటుంది, లైట్ వెయిట్ను కొద్ది బాగుంది. ఇంకాకపోతే నేను అడిగానని నాకు కనీసం 2 బకెట్లన్నా తెచ్చిపెట్టు అంటే, నాకు కొద్దిగా 4 బ్యాగులు తెచ్చి ఇచ్చాడండి. ఇక అది పెట్టి నేను ఒట్టి రూట్ ఈ వెజిటబుల్స్కే వేస్తున్నాను అనమాట. మామూలుగా ఈ సాయిల్ బాగానే ఉందండి, బయట కనుక మనకి బగ్స్ అయ్యి ఇంట్లో పెడితే వస్తాయి, కానీ బయట పెడితే ఇప్పుడు మనకేమి బగ్స్ అయ్యి కూడా ఏమి రావండి. కాకపోతే ఇందులో మనకి ఎనర్జీ ఏమి ఉండదు. కాకపోతే నేనంటే ఇట్లా ఇది ఏమంటారు దీన్ని, కిచెన్ వేస్ట్ వేసేసి అంత ఫిల్ చేసేసాను. మొత్తం బెడ్ అంతా నేను ఇలా కిచెన్ వేస్ట్ వేసేసి మొత్తం బెడ్ అంతా సరి చేసేసుకున్నాను అనమాట. మనకి సమ్మర్ వచ్చి ఏప్రిల్ వచ్చేటప్పటికి నేను బెడ్స్ రెడీ చేసుకొని సరి చేసుకుందామని చేశాను. ఇదండి నాది రెడ్ సాయిల్ విషయం. మెయిన్గా ఇది ఫౌండేషన్కి కూడా, అంటే ఇది గార్డెన్కి సంబంధించింది కాకపోయినా ఇది ఫౌండేషన్కి ఉపయోగమే కదా. ఇక్కడ మనకి ఎక్కువ మంది దేశీలే ఉంటారు కదా ఈ ఏరియాలో, కనీసం వాళ్ళకి కూడా ఉపయోగపడుద్ది. మేబీ మీరు కూడా కొద్దిగా ఆలోచించుకుంటారు, మీ ఫౌండేషన్ అది ఎలా ఉందో మీకు ఉపయోగపడుతుందని ఈ వీడియో చేశానండి. మీకు నచ్చితే కనుక ఉపయోగం అవుతుంది, పర్లేదు అనుకుంటే కనుక కొద్దిగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.